మీకు తెలిసిన తరాల దగ్గర నుంచి మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక సొంత ఇంటి కలని నిజం చేసుకోవడానికి ఎన్నో కోరికల్ని ఎన్నో కష్టాలని అణుచుకుని ఉండాలి. అంటే మిగిలిన వారికి ఎవరికి కూడా ఈ సినిమా నచ్చదా అని అంటే అలాంటి కాదు, నచ్చుతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సిద్ధార్థ్ గారిది కొత్త మూవీ 3 BHK. ఇది మన కథే, మన ఫ్యామిలీ కథే. మనలాంటి ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కన్నా కళ కథే ఈ సినిమా కథ. ఈ సినిమా నచ్చిందా నచ్చలేదా అనేది చెప్పే ముందు ఫస్ట్ ఈ సినిమాలో స్టోరీ ఏంటి అనేది చెప్తాను. సో ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ సినిమా కథ ఏంటి అనేది. ఒక సొంత ఇంటి కోసం ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం చేశారు, ఎవరెవరు ఎన్ని కోరికల్ని చంపుకున్నారు, కోరికలు మాత్రమే కాదు జీవితాలని సాక్రిఫైస్ చేశారు, ఒక సొంత ఇల్లు అనే ఒక కళని నిజం చేసుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు, చివరికి ఆ సొంత ఇంటి కళని నిజం చేసుకున్నారా లేదా అన్నదే ఈ సినిమా కథ. ఈ కథ మీ అందరికీ నచ్చాలంటే, దానికి మీరంతా కూడా కనెక్ట్ అవ్వాలంటే మీరు కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అయి ఉండాలి. అంతేకాదు మీరు పుట్టి పెరిగిందంతా కూడా ఒక అద్దె ఇంట్లో అయి ఉండాలి. మీకు తెలిసిన తరాల దగ్గర నుంచి మీ ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక సొంత ఇంటి కళని నిజం చేసుకోవడానికి ఎన్నో కోరికల్ని ఎన్నో కష్టాలని అణుచుకుని ఉండాలి. అంటే మిగిలిన వారికి ఎవరికి కూడా ఈ సినిమా నచ్చదా అని అంటే అలాంటి కాదు, నచ్చుతుంది. కానీ అది ఎవరెవరి మనస్తత్వం, ఎవరెవరి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చారు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, సో వీటన్నింటి మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా అందరికీ నచ్చడం నచ్చకపోవడం అనేది. బట్ నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఎవరైతే అలాంటి సిచ్యువేషన్స్ నుంచి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నుంచి వచ్చారో అలాంటి వాళ్ళకి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సొంత ఇల్లు అనేది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సమాజంలో ఒక గుర్తింపు, ఒక గర్వం, బంధువుల్లో చుట్టాల్లో ఒక గుర్తింపు. అది ఉంటే అందరిలో కూడా గౌరవం ఉంటుంది. లేదంటే కొంతమంది బంధువుల్లో చుట్టాల దగ్గర చులకనగా చూడడం, తక్కువగా చూడడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా ఫేస్ చేస్తూ ఉంటారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్. అలాంటి ఒక గుర్తింపునిచ్చే సొంత ఇంటి కోసం పైసా కూడబెట్టడం, ఇష్టమైనవి వదులుకోవడం, ఇష్టం లేనివి చేయడం, ఇష్టం లేని ఉద్యోగాల్లో నెలకు వచ్చే జీతం కోసం నెలంతా కష్టపడ్డం, ఆ నెల ఆఖరికి వచ్చే జీతంలో ఖర్చులన్నీ పోను, మిగిలినవి పైసా కూడబెట్టడం. ఇదంతా జరుగుతూ ఉంటే మధ్యలో వచ్చే కొన్ని సమస్యలు, హెల్త్ ప్రాబ్లమ్స్. అదే గనుక ఆ ఇంట్లో ఇంకొక ఆడపిల్ల ఉంటే ఆ ఆడపిల్ల పెళ్లి కోసం ఇంకొంచెం ఖర్చు అయిపోవడం, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళ హెల్త్ కోసం ఇంకొంచెం ఖర్చు పెట్టడం. సో ఈ విధంగా ఏదో ఒక సమస్య వచ్చి మధ్యలో కూడా ఆ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి. సింపుల్ గా ఈ 3 BHK సినిమా గురించి చెప్పాలంటే, వీళ్ళు ఒక సినిమా తీయలేదు, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్ లో ఒక పార్ట్ ని అలా చూపించడానికి యాజ్ ఇట్ ఈజ్ గా ట్రై చేశారు. పెద్దగా ట్విస్ట్లు ఏమి ఉండవు, స్టోరీ అంతా కూడా ఊహించే విధంగానే ఉంటుంది, అలా సాగిపోతూ ఉంటుంది అంతే. మన జీవితాలు కూడా అలా సాగిపోతూ ఉంటాయి కదా, అలా అనమాట. మీకు ఇంకా బాగా చెప్పాలంటే ఒక మిర్రర్ లాగా, ఒక అద్దం పట్టింది అంటారు కదా, సో అలా చెప్పడానికి ట్రై చేశారు. పైకి ఈ సినిమాలో స్టోరీ ఎలా కనిపిస్తుందంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సొంత ఇంటి కోసం పడే స్ట్రగుల్ ఎలా ఉంటుందో అలాగుంటుంది అన్నట్టు కనిపిస్తుంది. కానీ దీంతో పాటు ఈ సినిమాలో చాలా విషయాలు డిస్కస్ చేశారు. అవేంటంటే చదువు, స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్, ఆ స్కూల్స్ లో చదువు ఎలా చదివిస్తున్నారు, ఆ తర్వాత చదువులు అయిపోయి ఉద్యోగాలు తెచ్చుకొని ఆ ఉద్యోగాలు ఎలాంటి ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగాలు లేకపోతే బయట సిచ్యువేషన్ ఎలా ఉంది, ఆ ఉద్యోగాల కోసం ఎలాంటి కాంపిటీషన్ ఉంది, ఐటీ సాఫ్ట్వేర్ జాబ్స్, దాని ప్రభావం పేరెంట్స్ మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావంతో పేరెంట్స్ యొక్క ఒత్తిడి పిల్లల మీద ఎలా ఉంటుంది, ఆ వచ్చిన జాబ్స్ లో కూడా ఎన్ని మనం ఇష్టమైనవి చేస్తున్నాము, ప్రేమ, పెళ్లి, ఇల్లు, అద్దె ఇల్లు, ఆ అద్దెలు ఎలా మారుతూ ఉంటాయి, ఆ అద్దెకి ఉండే ఇళ్లలో ఆ ఇంటి యజమానులు ఎలా బిహేవ్ చేస్తారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఆ అద్దె ఇంట్లో ఉంటాయి, ఇల్లు, ఇంటి స్థలాలు, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేశారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే నాకు ఈ సినిమా మొత్తం మీద నచ్చిన ఒకే ఒక్క లైన్ ఏంటంటే, అడ్జస్ట్ అయితేనే ఈ సమాజంలో బతకగలుగుతాము. అది ప్రేమ విషయంలో కానివ్వండి, పెళ్లి విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఉద్యోగం విషయంలో కానివ్వండి. ఈ లైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ సినిమాలో. అంతేకాదు ఈ సినిమాలో విజువల్స్ నాకు చాలా బాగా నచ్చాయి, ఒక ఫ్రెష్ ఫీలింగ్ తీసుకొచ్చాయి నాకైతే. బట్ ఈ సినిమాలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే, మనం సినిమాకి ఒక థియేటర్ కి వెళ్ళినప్పుడు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాము ఆ సినిమా నుంచి, సో అలాంటివి ఈ సినిమాలో ఉండవు. అంతేకాదు ఈ సినిమా కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది, సో దాని వల్ల కొంతమందికి బోర్ కొట్టచ్చు. బట్ నన్ను అడిగితే మాత్రం ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, కనెక్ట్ అవుతుంది. మీరు కనుక ఒక రెంట్ ఇంట్లో ఉండే వాళ్ళైతే మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. సో చూడండి, ఈ వీకెండ్ ఫ్యామిలీతో పాటు చూడదగిన సినిమా ఇది. నన్ను అడిగితే మాత్రం చూడండి అనే రికమెండ్ చేస్తాను, అవాయిడ్ చేయాల్సిన సినిమా అయితే కాదు. సో అది గైస్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే ఈ సినిమా మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి.
అండ్ అలాగే తమ్ముడు సినిమా కూడా రిలీజ్ అయింది. సో ఆ సినిమా మీరు చూసుంటే అది ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.